మున్సిపల్ కౌన్సిల్ పోటీ చేసిన బిడ్డ నువ్వు రాజకీయ నీకు 95లోనే సిటీ ప్రెసిడెంట్ ఈ రాజకీయ తెలియదు. నేను 2000 సంవత్సరంలో కౌన్సిలర్ గెలిచిన, 2005లో మళ్ళీ కార్పొరేటర్ గెలిచిన, 2014 నా భార్య ఇద్దరు కార్పొరేటర్ గెలిచాం, 2012లో మళ్ళీ గెలిచిన. 30 సంవత్సరాలు కరీంనగర్ లో ఉండుకుంటూ, కరీంనగర్ లో పేర్కొంటూ, కరీంనగర్ ప్రజల మధ్య ఎవరి సాగుకైనా, ఎవరి పుట్టకైనా, ఎవరి భర్తకైనా, దేనికైనా అక్కడ నేను పొద్దున్న హైదరాబాద్, దుబాయ్, ఇంకో రోజు పడ్డాయా, ఇంకో రోజు బ్యాంకాకు శ్రీలంక వెళ్ళి ప్రభుత్వంలో పత్రాలు చెప్తుంది. ఎవరైనా బిడ్డ సెలవు ఇవ్వబెట్టాయి తెలుస్తుంది. నువ్వు నా గురించి మాట్లాడతావా, నా ఇంటి గురించి మాట్లాడతావా? అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ అందులో కమలాకర్, అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ కమలాకర్ బిడ్డ. నేను ఎక్కడంటే అక్కడ కరీంనగర్ లో కట్టిన ప్రతి చెక్కడం అభివృద్ధి అందులో కమలాకర్. కరీంనగర్ లో మానే డిపార్ట్మెంట్ పెడతారు 211 కోట్ల రూపాయలతోటి. కరీంనగర్ నుంచి పోయే మోరు నీళ్లు ఎటు పోతే బిడ్డ, మోరీ నీళ్ళు పోయడానికి రోజు పోవు. ఆ మోరీ నీళ్ళు కూడా మానే ప్రశ్న వస్తా ఉంది. బస్ ఎవరైనా ఇల్లు కడితే బోరీ చేసుకుంటాడు, బస్ ఎవరైనా ప్రాజెక్ట్ కడితే నీళ్ళు రాకుంటాడు. ఈ రోజు వరకు కూడా నువ్వు 210 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా కరీంనగర్ నుంచి పోయే మొత్తం మోరీ నీళ్ళు అక్కడనే కలుస్తా ఉంది. ఎందుకంటే బిడ్డలు అటొక గోడ కట్టిలో, ఇటొక గోడ కట్టిలో, మట్టి తీసినావు పోస్తున్నాడు, కాంట్రాక్టర్ బస్సు పెట్టావు. ఇది చెట్ల ఇంకా మానేరి ఓపెన్, ఇంకా మానేరి మభ్య పెడతావు. చెక్ డ్యామ్లు కూలిపోయినాయి, చెక్ డ్యామ్ కూలిపోయినాయి. ఎవరు కట్టిన చెక్ డ్యామ్లు? నీ బినామీలు కాదా? నీ బినామీలు కాదా? కాజీపూర్ ఇసుక క్వారీ ఎవరు నడిపిండ్రు? 10 సంవత్సరాలు ఎవరు నడిపిండ్రు? నీ బినామీలు కాదా? కరీంనగర్ లో R&B రోడ్లు ఎవరేసిండ్రు? రోడ్డు మీద రోడ్డు, రోడ్డు మీద రోడ్డు, వేసే రోడ్డు మీద మళ్ళీ 6 నెలలకు రోడ్డు. ఎటుపోయినా రోడ్డు పైసలు ఎవరు చేసిన పనులన్నీ ప్రజలకు తెలియదా? నువ్వు మా గురించి మాట్లాడతావు. నేను చాలా ఓపికగా 5 సంవత్సరాల పాటు కరీంనగర్ నగర అభివృద్ధి ఆగద్దు, కరీంనగర్ నేను కొట్లాడ పెట్టుకుంటే కరీంనగర్ నగర అభివృద్ధి ఆగిపోతుందని కాంప్రమైజ్ లో ఉండి నేను పనిచేసిన. ప్రతి పని వెనుక తల్లాడిన, ప్రతి గల్లీ వెనుక తల్లాడిన, ఎక్కడ ఏ పని చేయాలన్నో తిరిగి మంత్రి గారు పైసలు తెచ్చుడు, మేము పనిచేసుడు, బండి సంజయ్ గారు పైసలు తెచ్చుడు, మేము పనిచేసుడు, ఆ విధంగా పనిచేస్తాం. నువ్వు ఎప్పుడే పైసలు వస్తాయి, ఎవరికేమి ఇవ్వాలి, ఎవరి దగ్గర ఏం తీసుకోవాలనే ఆలోచన నీకు. ఏ టెండర్ వచ్చిందంటే చాలు టెండర్ అంటే మేము మా జీవితంలో ఒక్క టెండర్ లో ఇన్వాల్వ్ కాలే. నువ్వు స్మార్ట్ సిటీ అవినీతి మీద మాట్లాడుతున్నావు కమలాకర్, జాగ్రత్త. స్మార్ట్ సిటీలో 12 మంది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు, ప్రిన్సిపల్ సెక్రటరీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ దానికి బాస్ ఉంటాడు. ఆయన ఆధ్వర్యంలో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇస్తారు, కమిషన్ ఆధ్వర్యంలో టెండర్లు అవుతాయి, ఈఎన్సీ ఆధ్వర్యంలో టెండర్ నిర్వహిస్తారు, సిఓటి కమిషనర్ ఆఫ్ టెండర్స్ హైదరాబాద్ లో టెండర్స్ ఓపెన్ చేస్తారు. పని చేయించేది ఇంజనీరింగ్ అధికారులు, బిల్లు ఇచ్చేది మున్సిపల్ కమిషనర్. దీనిలో మా పాత్ర ఉంటుంది బిడ్డ. ఎవరైనా అవినీతి చేస్తే తప్పకుండా కూడా వాళ్ళని చర్య తీసుకోవాలని మేమే ప్రకటించినాం, టెండర్ పరంగా ప్రకటించినాం. ఈ రోజు బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో పనులు జరుగుతున్నాయంటే నీ కోపం, బండి సంజయ్ గారు నిధులు తెచ్చిందంటే నీ కోపం. ఎవరుండదు కరీంనగర్ లో నువ్వు మాత్రమే ఉన్నా, ఒక నువ్వు మాత్రమే ట్రిపుల్ 1 జీవో ఎకరాల భూములు కొనుక్కోవాలి, నువ్వు మాత్రమే 100 ఎకరాల భూమి కొనుక్కోవాలి, నువ్వు మాత్రమే బాగుండాలి, నువ్వు మాత్రమే దుబాయ్లో ఇల్లు కట్టుకోవాలి, నువ్వు మాత్రమే బ్యాంకులో పచ్చకూడదు బిడ్డ. ఇలా నీ చరిత్ర. నేను ఒక్క రోజు కూడా మాట్లాడలే, నిన్న కూడా మాట్లాడదనుకున్నా, నేను మాట్లాడదనుకున్నా. నేను బీఆర్ఎస్ పార్టీని క్రిటిసైజ్ చేయదలుచుకోలే. నేను చెప్తా, ఈ రోజు కూడా నాకు మేర్పించింది వినోద్ కుమార్ గారు. అప్పుడే గంగుల కమలాకర్ అడ్డపడ్డాడు, గంగుల కమలాకర్ అప్పుడే కాపాడాడు. సునీల్ మేయర్ అయితే ఎక్కడ నాకు ఏకమేకని చెప్పేసి అని డమ్మీ క్యాండిడేట్ బిజినెస్ పార్ట్నర్ తీసుకొచ్చి నాకు పోటీగా పెట్టింది కార్పొరేటర్. అయినా కూడా వినోద్ కుమార్ గారు, కేసీఆర్ గారు వాళ్ళు వచ్చినా కూడా డెవలప్మెంట్ ఆగద్దు, బండి సంజయ్ గారు పైసలు తెస్తుండ్రు. గతంలోనే మేయర్, పాత మేయర్ కు ఈయన మధ్య పంచాయతీ తోటి 3 సంవత్సరాల పనులు జరగలే. కరీంనగర్ ప్రజలు నష్టపోయిండ్రు, మళ్లీ నష్టపోవద్దు అనే ఉద్దేశంతో అన్నిటికీ సర్దుకొని, అన్నిటికీ ఓర్చుకొని, బాధలు దిగమింగుకొని పనిచేసిన 5 సంవత్సరాలు. దాని పరిణామమే ఈ రోజు మనకు కనబడుతున్న రోడ్లు. దాని పరిణామమే బండి సంజయ్ గారు అన్న డబ్బులు వస్తలేవు, మీరు డబ్బులు ఇచ్చారంటే కేంద్ర ప్రభుత్వం వచ్చి 428 కోట్ల రూపాయలు తీసుకొచ్చింది. కేంద్ర ప్రభుత్వం వచ్చి మనకు నీళ్లు డ్యామ్ పక్కకే ఉంది, ధీరంధర్ పీసీనం నీళ్ళు అవుతున్నామని డైలీ అంటే అమృత్ 1లో 132 కోట్ల రూపాయలు తీసుకొచ్చిండు. ఇవాళ మనం డైలీ నీళ్లు తాగుతామంటే కేంద్ర ప్రభుత్వం ద్వారా బండి సంజయ్ గారు 132 కోట్ల నిధుల ద్వారానే అసాధ్యమైంది. దాని వెనుక
ఎవరు పేరు ఎవరు చెప్పొద్దు. ఎవరు పైసలు తెచ్చినా పోవాలని కొబ్బరికాయ కొట్టాలి, కాంట్రాక్ట్ తో మాట్లాడుకోవాలి. ఇది నువ్వు చేసిన పని. నువ్వు ఏ విచారణ తప్పించుకో నా విషయంలో నేను దేనికైనా సిద్ధంగా ఉన్నా. నేను ఈ రోజు ఈ జరుగుతున్న అభివృద్ధికి నేను బండి సంజయ్ గారు గత 5 సంవత్సరాలుగా ఏ ఒక్క రోజు కూడా నాకు ఈ టెండర్ కాంట్రాక్టర్ చెప్పు దీనికి పనిపి దీనికి వచ్చేయని ఒక్క రోజు కూడా ఫోన్ చేసి ఒక్క రోజు కూడా ఆయన ఏమంటే డబ్బులు ఉన్నాయన్న, డబ్బు సరిపోతాయన్నా, ఎవరు వచ్చేటి తప్పకుండా తెప్పిస్తామని చెప్పేసి వారు ఆ విధంగా సహకారం చేస్తే నువ్వు ఏం టెండర్ ఉంది 700కి ఇప్పించాలి, దాన్ని ఏం తీసుకోవాలనే ఆలోచన నీది. నీకు నక్కకు నాగలకు అనుకున్న తిన ఉంది నీకు బండి సంజయ్ గారి మధ్య. ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఈ రోజు నువ్వు ఏ ఎన్నికల్లో పడ్డా కూడా నీకు డిపాజిట్ తప్పదు బిడ్డ. ఛాలెంజ్ చెప్తున్నా, నీ యొక్క అభివృద్ధిని బరాబర్ బయటపెడతా. నాకు ఆ సత్తా ఉన్నది. ఏం పిక్కుంటావు పిక్కున్నా అన్నవయ్యాలు పిలుస్తున్నావు కదా, సునీల్ గారు ఏం పిక్కుంటాడో పిక్కోని కమలాకర్ నువ్వేం పిక్కుంటావు పిక్కోని అని చెప్తున్నాను. నీకే తమ్ముడా చేసుకోకపోతే ఛాలెంజ్ చెప్తున్నా. రాజకీయాల్లో నేను నిజాయితీగా ఒక పెద్ద మనుషుల దగ్గర పనిచేస్తాను. నేను జగపతిరావు దగ్గర, సత్యనారాయణరావు దగ్గర, వినోద్ కుమార్ దగ్గర పనిచేస్తోంది. ఈ రోజు నువ్వు చెప్పిన మాటలు నీ యొక్క కథలు వినపోతే నచ్చపోతే మనుషులు క్యారెక్టర్ అసాసినేట్ చేస్తావు. నీకున్న చెంచాగాలను పెట్టుకొని ఫేస్బుక్ లలో వాట్సాప్ లలో పెట్టుకుంటూ బదనాలు చేసి ప్రయత్నం చేస్తావు. మేము అట్లా చేయం. మేము మాట్లాడతాం, డైరెక్ట్ మాట్లాడతాం, ఫేస్ టు ఫేస్ మాట్లాడతాం. ఎక్కడ చర్చ పెడతావు పెట్టు, ఏడికి రమ్మంటావురా ఆడికి వస్తాం. తప్పకుండా కూడా ఈసారి బండి సంజయ్ గారి నాయకత్వంలో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మీద కాశీ అజెండా కారణమని చెప్తాను. ఎందుకంటే దాని తగ్గట్టుగా కార్యకర్తలు తయారు చేసుకుంటాం, డివిజన్ లో పనిచేస్తాం, ప్రజల మద్దతు కోరగడతాం. వారి సహకారంతో వారి జీవంతో తప్పకుండా గెలుస్తామని చెప్పి తెలుస్తాను. నీకేం తెలుసు, మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్ ఓడిపోయినాక ఇంటికి తాళం వేసుకొని పోయిడు. ఎమ్మెల్యే ఎలక్షన్ గెలిచిన తర్వాత ప్రభుత్వం రాకపోతే పరేషాన్. అరే ఎట్లా నా టెండర్లు ఎట్లా, నా కాంట్రాక్ట్ ఎట్లా అని పరేషాన్ అయ్యే వ్యక్తి నువ్వు. ఏ రోజైనా ఒక కార్యకర్త వెళ్ళి ఒక కార్యకర్త గురించి ఆలోచిస్తాను. నీ గురించి తెలియదు బిడ్డ. మాకు నేను మాట్లాడదనుకున్నాను, ఈ రోజు పొద్దున మాట్లాడిన కాబట్టి నేను బరాబర్ మాట్లాడతా. ఏం పిక్కుంటో పిక్కో, నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో. తెలియపరిచి నేను నీ ఎంబడి ఉంటా. నీ అవినీతిని ఎక్కడికక్కడ బయటపెడతా. బండి సంజయ్ గారి నాయకత్వంలో కరీంనగర్ అభివృద్ధి చేయాలనేది మా ఆలోచన.